కాకినాడ గాంధీనగర్‌లో ముగ్గుల పోటీలైతే జరగడం జరిగింది. సో, ఇక్కడ ఏంటంటే గనక కాకినాడ మొత్తం 89 బాక్సులండి ఇవి. సో, ఈ 89 బాక్సులు కొట్టారు. రోడ్డుకి అటు ఇటు కలిపి 89 బాక్సులు కింద సెపరేట్ చేశారు. మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు కదా! ఇది సంక్రాంతికి సంబంధించి ఈ ఈవెంట్ ఏదైతే ఉందో ఇది చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే గనక ఇలాగ 89 బాక్సుల కింద సెపరేట్ చేశారు. ఒక్కొక్క బాక్సు ఒక్కొక్కళ్ళు ముగ్గు పెట్టడానికి కేటాయించారనమాట. ఇక్కడ ఏంటంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ముగ్గు పెట్టాలని చెప్పారు. దాంతో కూడా బహుమతి ఫస్ట్ ప్రైజ్ ఏమో 6,000, సెకండ్ ప్రైజ్ ఏమో 4,000, థర్డ్ ప్రైజ్ ఏమో 3,000గా డిసైడ్ చేశారనమాట. ఇది కాకినాడ గాంధీనగర్‌లో జరిగిందనమాట ఈ ముగ్గుల పోటీ. సో, దీనికి సంబంధించి 1 గంటకైతే స్టార్ట్ అయింది. సో, ఆల్రెడీ ముందు స్టార్టింగ్ ఎప్పుడు చూపించాను. ఇప్పుడు ప్రెజెంట్ అంటే ముగ్గులు స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ముగ్గులు అయిపోతూ ఉన్నాయి. ఆవిడ హాయ్ చెప్తున్నారు మేడం గారు. సో, కాబట్టి దీని తర్వాత ముగ్గుల పోటీ ఏ టైంకి స్టార్ట్ అయింది, ఎన్ని గంటలకని చెప్పేసి ఆవిడ అడుగుతున్నారనమాట. సో, దీని తర్వాత ఒక్కొక్కరు ఆ బాక్స్‌లో ఎవరికి కేటాయించిన బాక్సుల్లో వాళ్ళు ముగ్గు పెట్టడం జరిగింది. ముగ్గు బాగుందండి మరి ఇది. ఈ ముగ్గుని అటు ఇటు వేశారు. మధ్యలో అంటే బార్డర్ ఏమో వేరే ముగ్గులు వేశారు. మధ్యలో ఈ ముగ్గు పెట్టారు. సో, హాయ్ చెప్తున్నారు. మరి వీళ్ళు సింపుల్గా ఒక ముగ్గునైతే సరిపెట్టేయడం జరిగింది. అంటే మిగతా వాళ్ళ ముగ్గులతో మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము వేసిందే ముగ్గు అన్నట్టుగా ఓ మంచి ముగ్గు వేశారు. సో, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎవరికున్న చూడండి వీళ్ళ ముగ్గు కూడా బాగానే వేశారు, కానీ కొంచెం కలర్స్ బ్యాక్గ్రౌండ్ ఇంకా అర్థలేదు. అంటే మనం తీసే టైంకి ఈ ముగ్గు బాగానే ఉంది. సో, ఇక్కడ 2025 వేశారు. సో, మొత్తం మీద హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్ ఏదో రాసి ఉండొచ్చు. సో, ఇక్కడ ఏదో కమల పువ్వు, కళా పువ్వు మొత్తం మీద 4 పువ్వులు వేశారు. వీళ్ళు సింపుల్గా చిలకలతో సరిపెట్టేశారండి. బాగుంది. ఈ అమ్మాయి చాలా చక్కగా వేసింది ముగ్గు. తర్వాత పొంగుతున్నట్టు అనమాట, కుండ వేసి జస్ట్ పొంగుతున్నట్టు వేశారు. సో, అలా చివరి వరకు ఈ ముగ్గులు అయితే వేయడం జరిగింది. హాయ్ అని చెప్తుంది ఈ అమ్మాయి. సో, మొత్తం మీద ఒక్కొక్కరు చక్కగా ముగ్గులు వేశారు. ఈ అమ్మాయి చాలా చక్కగా ముగ్గు వేయడం జరిగింది. సో, బాగుందండి, చాలా చక్కగా వేసింది అమ్మాయి. నాకైతే నచ్చింది ఈ ముగ్గు అయితే. సో, మిగతా వాళ్ళు కూడా బాగానే ఉన్నాయి, కానీ కొంచెం ఇప్పుడు వరకు చూసినట్లు కొంచెం అట్రాక్షన్గా ముగ్గు కనిపించింది. పాలు అదే మొత్తం మీద పొంగుతున్నట్టుగా ఉంది కదా. సో, తర్వాత ఇక్కడ పాపం ముగ్గు వేశారు. ముగ్గు బాగానే ఉంది. దాంతోపాటు ఈ చెరుకు గడలు అంటే ఎంతో కొంత, అంటే మిగతా ముగ్గుల కన్నా ఎంతో కొంత అట్రాక్ట్ చేసేటట్టు ఎవరి కాల్లో మా ముగ్గు బాగుండాలి అని ఉంటుంది కదా. దాంతో ఏంటంటే వాళ్ళు ఇంకా అదనంగా కొన్ని చేకూర్చడానికి ట్రై చేస్తున్నారు. ఈ ముగ్గు ఇదొక ముగ్గు అండి. ఈ ముగ్గు కూడా బాగానే ఉంది. సో, మీకు ఏ ముగ్గు నచ్చింది అన్నది కింద కామెంట్ చేయండి. సో, మీకు అసలు ముగ్గులు పెట్టడం వచ్చా లేదో కూడా కింద కామెంట్ చేయండి. సో, అందరికీ రావాలని కాదు కదా, అంటే కొంతమందికి వచ్చి ఉండొచ్చు, కొంతమందికి రాకపోయి ఉండొచ్చు. సో, మొత్తం మీద మీరు చూసిన దాంట్లో ఎవరైనా ముగ్గులకు సంబంధించి ఏ ముగ్గు అన్నా నచ్చిందండి అంటే కనుక టైం లిమిట్ దగ్గర పలానా ముగ్గు అని చెప్పి కామెంట్ చేయండి. ఇక్కడ భోగి మంటలు కూడా సెట్ చేశారనమాట. అంటే ఇది ఇంత సంక్రాంతి సంబరాల్లోనే కాబట్టి దానికి సంబంధించి గంగిరెద్దు అక్కడ ఉన్నదండి. ఇక్కడ కూడా ప్లాన్ చేశారు ఈ విధంగా. భోగి మంటలు మీరు చిన్నప్పుడు భోగి మంటల్లో భోగి దండలు వేశారా లేదా, ఒకవేళ వేస్తే కనుక ఏ టైం వరకు వేశారు, ప్రజెంట్ వేస్తున్నారా లేదా. సో, కాబట్టి దాని గురించి కూడా చెప్పండి. దీనికి సంబంధించి భోగి మంటలకు సంబంధించి అనమాట. సో, ఇలాగ గంగిరెద్దుకి సంబంధించి మొత్తం పండగ సంబంధించి మొత్తం మీద దానికి సంబంధించి అనమాట ఇదంతా సెటప్. దీని తర్వాత వచ్చి ఇక్కడ ముగ్గులు ఆ సైడ్ చూశారు కదా, మళ్ళీ ఈ సైడ్ చూడండి. మీరు వన్ సైడ్ చూసుకుంటూ వచ్చారు, ఇది రెండవ సైడ్ అనమాట. వీళ్ళు ప్లెయిన్ ముగ్గు పెట్టినట్టున్నారు. ముగ్గు అయితే చాలా బాగుంది. కొంచెం కలర్స్ అద్దుంటే ఇంకా బాగుండు. నాకైతే కలర్స్ తక్కువైనాయేమని అనిపించింది. సో, కలర్స్ అద్దారేమో మరి మన వీడియో తీసే టైంకి మరి అద్దలేదు అనుకుంటాను, కానీ కలర్స్ అయితే ఇంకొంచెం చేసుంటే బాగుండు.
కష్టపడుతున్నారండి. ముగ్గు బాగానే ఉంది. అంటే వెరైటీగా మొత్తం మీద ఏదో చూపించడానికి ట్రై చేశారు. ముగ్గు అయితే అది బాగుంది. సో ఇది ఏంటంటే మామూలుగా కొత్తగా కాకుండా ఇక్కడ భూచక్రంలా కనిపిస్తుంది చూసారా, మరి ఇది భూచక్రమం మరి మొత్తం మీద ముగ్గు అయితే బాగుంది. సో ఇదేమో చుక్కల ముగ్గు అనుకుంటా. ఈ ముగ్గు కూడా బాగానే ఉంది, కానీ ఇది కొంచెం ఇటువంటి ఏంటంటే కనుక రెగ్యులర్ ఫార్మాట్ ముగ్గు కింద వస్తాయేమో మరి. ఇంత మధ్యలో డిజైన్స్ వచ్చాయి కదా. మరి ఇక్కడ చూడండి, ఇది కూడా కుండ ఏదో కనిపిస్తుంది. వీళ్ళు కొత్తగా ఇది ట్రై చేశారు. అంటే రెగ్యులర్ ఫార్మాట్ ముగ్గులు కాకుండా కొత్త ముగ్గులు కూడా ఇక్కడ ట్రై చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకా ముగ్గులు పెడతానే ఉన్నారు. సో ఇవి ఇంకా బ్యాక్గ్రౌండ్ మొత్తం మీద ముగ్గుకి డిజైన్ సంబంధించి కింద కూడా ఏదో మొత్తం మీద సెటప్ చేస్తున్నారు. వీళ్ళు మొత్తం మీద ఏదో పెట్టారండి ముగ్గు, మంచి ముగ్గు. ఇది కూడా కమలం పువ్వు ఏదో మొత్తం మీద ముగ్గు. ఇది మనం రెగ్యులర్గానే చూస్తూ ఉంటాం ఇటువంటి ముగ్గులు మ్యాక్సిమం. ఇంతకుముందు అయితే ప్రతిరోజు పండగ దగ్గర చేసి వీడైతే దండం పెడుతున్నారు. మరి ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుకుంటున్నట్టున్నారు. మరి చూద్దాం వస్తుందో లేదో. అలాగే ఇక్కడ ఈవిడ కూడా ముగ్గు పెడుతున్నారు. మన వాళ్ళకి తెలిసిన వాళ్ళు అనుకుంటా, వీడియో షూట్ చేసిన వాళ్ళకి. సో కాబట్టి దీని తర్వాత ఈ ముగ్గు బాగుందండి. మరి మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ కష్టం అయితే అంతసేపు కూర్చొని ఆ కలర్ సర్ది మళ్ళీ నుంచుని మ్యాక్సిమం నడుము పడేస్తుందండి. ఎందుకంటే కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా నొప్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే అంత ఈజీ కాదు, చాలా కొంచెం కష్టమే. హాయ్ రా, హాయ్ హాయ్ హాయ్. మంచి హుషారుగా ఉన్నారు కుర్రోళ్ళు. ముగ్గుల సందడి కూడా వీళ్ళు చేస్తున్నారు. ఈ ముగ్గు బాగానే ఉంది, పెద్ద ముగ్గు. హాయ్ రా హాయ్. ముగ్గులు కూడా కొంచెం పెద్ద ముగ్గే ఉంది. దీని తర్వాత వచ్చి ఇంతవరకు మీరు చూసిన ముగ్గుల్లో ఏ ముగ్గు అన్నా నచ్చిందా? ఏం లేదండి, సరదాగా రెగ్యులర్గా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తున్నాను తప్ప, ఇది ఎక్కువగా నా సబ్స్క్రైబర్లో ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు కాబట్టి ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్గా ఈ ముగ్గుల పోటీ ఉంటుందని ఉద్దేశంతో ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎక్కువ మంది లేడీస్ సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి, సో ఏం లేదండి, జస్ట్ ఒకసారి పండగకు సంబంధించి ఇటువంటి ఎన్నో ఉంటే కనుక పండగకు సంబంధించి కొంచెం ఈ ముగ్గు బాగుందండి, మీకు ఎంతమందిగా నచ్చిందో చూడండి. చాలా కష్టపడినట్టున్నారు. ఆ డిజైన్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ చిలకలు కానీ ఇంకా కలర్ సర్దుతున్నారు. సో ఉన్నంతలో చూసిన దాంట్లో ఈ ముగ్గు కూడా బాగానే ఉంది. చాలా చక్కగా పెట్టారు. ఎక్కడ కూడా కొంచెం వంకర టెంకర్ లేకుండా నీట్గానే ఉంది. సో మరి ఇక్కడ ఆల్రెడీ తొక్కేసినట్టున్నారండి ముగ్గు. మరి చూడండి, మరి ముగ్గు చెరిగిపోయింది చాలా వరకు. పాపం ఇద్దరు పెడుతున్నారు, చాలా చక్కగా పెడుతున్నారు. చాలా కష్టపడ్డారండి వీళ్ళు ఎవరో కానీ. ముగ్గు చాలా చక్కగా పెడుతున్నారు ముగ్గు. అయితే బాగుంది ముగ్గు కూడా. ఇది కూడా బాగానే ఉంది. సో ముగ్గులు చూడడానికి వచ్చినట్టున్నారు. ఏ ముగ్గు బాగుంది, ఆ ముగ్గు బాగుందా, ఏ ముగ్గు బాగుందని మ్యాక్సిమం మాట్లాడుకుంటున్నారు అనమాట. అంటే అంత పెద్ద పెద్ద ముగ్గులు చూసిన తర్వాత మళ్ళీ ఈ ముగ్గులు అంటే ఓ మాదిరిగా పర్వాలేదని అనిపిస్తున్నాయి. అందుకని ఈ ముగ్గు కూడా చాలా బాగుంది. అంటే ఏం లేదండి, కొన్ని అంటే నాకు తెలిసి ముగ్గులన్నీ బాగున్నాయి, కానీ కొన్ని ఆటలకి బ్యాక్గ్రౌండ్ కానీ కొన్ని కొత్త రకంగా ముగ్గులు పెట్టడం జరిగింది. సో కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది కదా. చివరిగా ఏం లేదండి, మొత్తం 89 మంది ఈ ముగ్గులు అయితే పెట్టడం జరిగిందట. సో ఇది కూడా 1 గంట నుంచి 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. సో అంత టైంలో కూడా ఎవరైతే చూడండి, సంక్రాంతికి సంబంధించి హరిదాస్ వచ్చారు. తర్వాత భోగిమంట చుట్టూ కూడా వీళ్ళు వాళ్ళ ఆనందాన్ని తెలియజేసుకుంటున్నారు. వీళ్ళందరూ ముగ్గుల పోటీకి వచ్చిన వాళ్ళు అనుకుంటాను. సో కాబట్టి సంక్రాంతి సంబరాల్లో కూడా ఇది కూడా ఒక భాగం అన్నమాట. అంటే కాకినాడ గాంధీనగర్లో సంక్రాంతిని ఒకరోజు ముందుగానే తీసుకొచ్చారు. ఇది జనవరి 12న జరిగిన కార్యక్రమం. సో హరిదాసు వచ్చి భోగిమంట చుట్టూ తిరుగుతున్నట్టు, అలాగే పిల్లలందరూ చూడండి ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇది సంక్రాంతి సంబరాల్లో భాగం అన్నమాట. ఇది కాకినాడలో జరిగింది. సో వీళ్ళందరూ భోగిమంట చుట్టూ కూడా చాలా ఆనందంగా వాళ్ళు స్టెప్స్ వేస్తూ ఉన్నారు. సో అంటే ఏం లేదండి, అంటే ఇప్పట్లో చాలామందికి అంటే 90s, 80sలో పుట్టిన వాళ్ళకి, అంటే 80s, 90s ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళకి
సంక్రాంతి సంబరాలు అంటే కొంచెం ఇదిగా జరిగాయండి. చిన్నప్పుడే అదే మార్నింగే లెగిసి 4 గంటలకి ఏదైతే ఆ భోగి పిడకలు ఉంటాయో ఆ మంట దగ్గరికి వెళ్ళడం, తర్వాత ఈ పచ్చి పులుసుకు సంబంధించిన వంకాయలు గట్టా ఉంటే అక్కడే కాల్చేవారండి. మరి మీకు ఎంతమందికి తెలియదు కదా. సో అప్పట్లో చాలా బాగుండి పండుగలు. ఎందుకంటే భోగి పండుగ వస్తుందంటే చిన్నపిల్లలందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఒక సంచి పట్టుకుని పిడకలు దండేవారు. ఇప్పుడు పిడకలు అంటే ఎవరికో తెలియదు. అలాగే పుల్లలు, పిడకలు ఇవన్నీ దండుకొని వచ్చి పిల్లలందరూ ఆ మంట వేసేవారు అనమాట. సో పెద్దవారు కూడా సాయం చేసేవారు, కానీ ఎక్కువ హడావిడంతా పిల్లలదే అనమాట. సో దాని తర్వాత స్నానం చేసి వచ్చి ఆ మంట దగ్గరే చలిమంటలో కాగేవారు. ఆ మంట చుట్టూరు తిరిగేవారు. మధ్య మధ్యలో కొంతమంది ఆ వంకాయలు గట్ట అందులో ఆ మంటలో ఆ వేడికి పెట్టుకునేవారు, పచ్చి పులుసు చేసుకోవడానికి అనుకుంటాను. మొత్తం మీద ఆ రోజుల్లో చాలా బాగుండేది. ఇప్పుడంతా మొబైల్, టీవీలు చుట్టూనే తిరుగుతుంది. కానీ పండగ అంటే ఆ రోజుల్లో కొత్త బట్టలు అంటే పెద్ద పండుగ రోజు కట్టుకునేవారు, కనుమ పండుగ రోజు, అలాగే కొంతమంది భోగి రోజు కూడా కట్టుకునేవారు. కానీ ఈ రోజుల్లో బట్టలు అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడే కొత్తవి తీసుకోగలుగుతున్నారు. కానీ ఆ రోజుల్లో ఏంటంటే పండగ అంటే ఆ విధంగా ఉండేది. సో అంతే, అంటే అప్పట్లో పండుగలు బాగా జరిగాయండి. మీరు ఏమనుకున్నారు సరే. ఇప్పుడంటే కొంచెం పర్వాలేదు, కానీ అంటే అంటే అప్పుడు పండగ వస్తుందంటే పండగ రావడానికి ముందు ఒక వారం రోజుల నుంచి హడావుడి ఉండేది. సో ఇప్పుడు అంత అలా అయితే లేదండి. సో దానికి సంబంధించి ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందనమాట కాకినాడ గాంధీనగర్లో. సో పిల్లలు, పెద్దలు అందరూ హుషారుగా గంతులు అయితే ఆనందంతో వేస్తున్నారు. దీనికి సంబంధించి అనమాట ఇది. మొత్తం మీద టోటల్గా కార్యక్రమం అయితే సక్సెస్గా ముగిసిందనమాట. ఇదే చివరిది, అంటే ముగ్గులు పోటీలంతా అయిపోయిన తర్వాత ఇది చివరిగా జరుగుతుందన్నమాట. సో ఇక్కడ అనౌన్స్మెంట్ ఏ ముగ్గుకు వచ్చింది అన్నది మాట్లాడదాం ఒకసారి. ఫస్ట్ ప్రైజ్ ఏ ముగ్గుకు వచ్చింది. దీని తర్వాత వచ్చి ఇదండి ఫస్ట్ ముగ్గు. ఇది 6,000 రూపాయలు గెలుచుకుంది. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఈ ముగ్గుకి. చూడండి ఈ ముగ్గు అనమాట. మీరు అనుకున్న ముగ్గులో ఇది ఉందో లేదో ఒకసారి ఆలోచించుకోండి. ఇది సెకండ్ ప్రైజ్ వచ్చిన ముగ్గు. సెకండ్ ప్రైజ్ 4,000 అనమాట. ఇది థర్డ్ ప్రైజు, దీనికి 3,000 అనమాట. సో ఇది ముగ్గులకు సంబంధించి అనమాట. ధన్యవాదాలు.